లోక్సభ ఎన్నికల పోలింగ్ కు నిజామాబాద్ లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. సిబ్బందికి సామగ్రి కేటాయింపు కోసం అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా డిస్ట్రిబ్యూషన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పోలింగ్ సామగ్రితో సిబ్బంది పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. నిజామాబాద్ లోక్సభ సెగ్మెంట్ లో 17,04,000 మంది ఓటర్లుండగా 1,808 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 8,000 మంది సిబ్బంది వినియోగిస్తున్నారు. సాయంత్రంలోగా ఈవీఎంలు పోలింగ్ కేంద్రాలకు చేరే విధంగా తగిన ఏర్పాటు చేశారు అధికారులు. సీసీ కెమెరా నిఘాలో పోలింగ్ జరగనుంది. అయితే ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. రేపు ఉదయం జరిగే ఎన్నికలకు సంబంధించి ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మనం ఇటు నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి సిఎంసి కళాశాల మైదానంలో ఉన్నాము. ఎన్నికలకు సంబంధించి ఈవీఎంల పంపిణీ మాత్రం కొనసాగుతూ ఉంది. అయితే నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి 7 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. 7 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి ఇందులో అర్బన్ రూరల్కి సంబంధించిన 2 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలకు సంబంధించిన ఈవీఎంల పంపిణీ ప్రక్రియ మాత్రం మనం కొనసాగుతుంది. ఇక్కడ ప్రస్తుతం మనం విజువల్లో చూడవచ్చు. అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఇటు ఈవీఎంలకు సంబంధించి పార్లమెంట్ పరిధిలో 1,808 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 4,514 బ్యాలెట్ యూనిట్లు ఉన్నాయి. అంతేకాకుండా 2,257 కంట్రోల్ యూనిట్లు, అలాగే 2,527 వీవీప్యాట్లు ఉన్నాయి. దీనికి సంబంధించి పంపిణీ ప్రక్రియ ఉదయం నుంచి కొనసాగుతుంది. సాయంత్రం వరకు ఎవరైతే అధికారులు కేటాయించారో ఆయా పోలింగ్ కేంద్రాలకు ఇక్కడ నుండి తరలి వెళ్ళనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. దీనిలో భాగంగా ఇప్పటికే అధికారులకు పలు సూచనలు చేశారు, అలాగే ట్రైనింగ్ కూడా ఇచ్చారు. అయితే ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం మాత్రం ఇటు ఈవీఎంల పంపిణీ మాత్రం కొనసాగుతుందని అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే ప్రధానంగా చూసినట్లయితే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో సుమారు 17 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారు. ఇందులో 8,50,000 మంది పురుషులు, 8,98,000 మంది మహిళా అభ్యర్థులు, మహిళా ఓటర్లు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అయితే ప్రతి సంవత్సరం కూడా ఎంపీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ తగ్గుతున్న నేపథ్యంలో ఈసారి ప్రధానంగా వారి చర్యలు కూడా చేపట్టారు. అయితే ప్రధానంగా 50% పైగా పోలింగ్ పర్సెంటేజ్ను పెంచేందుకు అధికారులు అన్ని రకాల చర్యలు కూడా చేపట్టినట్లు కూడా తెలిసింది. మరోవైపు పలు సమస్యాత్మక ప్రాంతాలను కూడా గుర్తించారు. సుమారుగా 113 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పోలీసులు భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా మరోవైపు సుమారు 6,000కు పైగా పోలీసు సిబ్బంది ఎన్నికల విధుల్లో నిర్వహిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. దీనిలో భాగంగా ఇప్పటికే అన్ని చోట్ల కూడా 1,808 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసినట్టు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం వరకు పోలింగ్ కేంద్రాలకు పోలింగ్ సిబ్బంది చేరుకోనున్నారు. రేపు ఉదయం 7 గంటల సమయంలో అటు మాక్ పోలింగ్, అలాగే 7:30 నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. అంతేకాకుండా ఎండాకాలం సమయంలో వేసవి నేపథ్యంలో పలు పోలింగ్ కేంద్రాల వద్ద టెంట్లతో పాటు అటు చల్లటి మంచినీరు వంటి సదుపాయాలు కూడా ఏర్పాటు చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఇటు పోలింగ్ కేంద్రాలకు సంబంధించిన ఈవీఎంల డిస్ట్రిబ్యూషన్ మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ రోజు సాయంత్రం వరకు పోలింగ్ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. రేపు ఉదయం నుంచి కూడా పోలింగ్ కొనసాగనుంది. అయితే పోలింగ్కి సంబంధించి మాత్రం అన్ని ఏర్పాట్లు కూడా చేశామని అటు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇప్పటికే వెల్లడించడం జరిగింది. అంతేకాకుండా భద్రత పరంగా కూడా అన్ని చర్యలు చేపట్టామని అటు సిపి కల్మేశ్వర్ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం ఏర్పాట్లు చివరి దశకు వచ్చాయి. రేపు ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. కెమెరా పర్సన్ చైతన్యతో కిషోర్, రాజ్ న్యూస్, నిజామాబాద్ నుంచి.